work of motivation the most important work in the history of man. Everything that happens. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ప్రీవియస్ వీడియోస్కి వ్యూస్ మాత్రం ఎక్కువ ఉన్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే టమాటో పచ్చడి. అందరికీ ఇష్టమైన టమాటో పచ్చడి. వీటికి ఏమేమి పదార్థాలు కావాలో చూసేస్తాం. ఫస్ట్ ఏంటంటే టమాటోస్ అండ్ దాంట్లోకి చిల్లీస్, చింతపండు, మిర్చి, చింతపండు, కరివేపాకు, వెల్లుల్లిగడ్డ. సో ఇవన్నీ కావాలన్నమాట టమాటో పచ్చడి చేసుకోవడానికి. నెక్స్ట్ ఏంటంటే టమాటోస్ని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. యాక్చువల్గా టమాటోస్ చాలా కాస్ట్ ఉన్నాయి అండ్ కచ్చికాయలే వస్తున్నాయి, పండ్లు వస్తలేవు. సో ఏంటంటే చిన్న చిన్న స్లైసెస్ కట్ చేసుకుంటే జల్దీ ఉడుకుతాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే పల్లీలు ఇంకా నువ్వులు అనమాట. టమాటో పచ్చడిలోకి పల్లీలు, నువ్వులు. ఇవి పల్లీలు, నువ్వులు వేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ప్యాన్ హీట్ అయ్యాక పల్లీలని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అనమాట. కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే నువ్వులు వేస్తే అవి కూడా ఫ్రై అయిపోతాయి. దాని తర్వాత ఏంటంటే అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక చిల్లీస్ని వేయించుకోవాలి, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే టమాటోస్ని ఆయిల్లో మంచిగా ఉడకనివ్వాలి అనమాట. దీంట్లోకి చింతపండు అండ్ పసుపు కూడా వేసుకొని మంచిగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మంచిగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఏవైతే మనం వేయించుకున్నాం కదా పల్లీలు, నువ్వులు లైట్ బ్రౌన్ కలర్గా వేయించుకున్నాం కదా అవి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మిర్చి, వెల్లిపాయ అండ్ మళ్ళీ దీంట్లో జీలకర్ర కూడా. ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, వెల్లిపాయలు, జీలకర్ర ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకొని పేస్ట్ అనేది చేసుకోవాలి. అండ్ పల్లీలు, నువ్వులు కూడా పౌడర్ అనేది చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఉడికిన టమాటోస్ అవి కూడా ఒక సపరేట్గా తీసి పెట్టుకోవాలి. అన్నీ ఒకసారి వేసుకుంటే కారం ఎక్కువైందని కష్టమైతే. సో 1 by 1 అనేది చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏంటంటే పల్లీలు, నువ్వుల్ని మిక్సీ పట్టుకోవాలి. జార అనేది పచ్చిమిర్చి, ఎల్లిపాయ పడితే అంత తడి అవుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు, నువ్వులు మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర పట్టి అదొక పేస్ట్ పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే అన్నీ మిక్స్గా పట్టుకోవాలి. టమాటోస్, పచ్చిమిర్చి పేస్ట్ అండ్ పల్లీలు, నువ్వులు అన్నీ మంచిగా మెత్తగా గ్రైండ్ అయ్యే వరకు పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు పోపు కోసము జీలకర్ర, ఆవాలు అనేది యాడ్ చేయాలి. అండ్ ఎండుమిర్చి యాడ్ చేయాలి. అండ్ టేస్ట్ కోసం కరివేపాకు అనేది దేంట్లో అయినా వేసుకుంటాము. సో పోపుకు మాత్రం కంపల్సరీ. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మిక్సీ పట్టినది టమాటో పచ్చడి పోపులో వేయాలి. వేసిన తర్వాత కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా అన్ని జీలకర్ర, ఆవాలు, ఆయిల్, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు వరకు అట్లా ఒక 2 seconds వరకు బాయిల్ అవ్వనియాలి. ఇలా టమాటో పచ్చడి అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ట్రై చేయండి. వేడి అన్నంలో ఈ టమాటో పచ్చడి వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంత సూపర్గా ఉంటుందో మీరు ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.